కాపాడినందుకు మరి అతనికి మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఆ బిడ్డ ఎన్నో మరి మొదటి నెల నుంచి ఇంతవరకు కూడా ఎన్నో వామిటింగ్స్ ఉంటాయి, ఎన్నో బాధలండి. ప్రెగ్నెంట్ గా ఉన్న వారికి లోపల ఒక మాంసపు ముద్ద ఉంది, ఒక మనిషి యొక్క మాంసపు ముద్ద లోపల ఉంది. ఉన్నప్పుడు అది కదలికలు, అది నెల నెలకి అది మారుతున్నటువంటి విధానము, అది పెరుగుతున్న విధానం బట్టి అది ఎలా ఉంటుందంటే వామిటింగ్ సెన్సేషన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నింటి కూడా అధిగమించి బిడ్డకు మరి జన్మనివ్వడానికి, ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మరి ఆ తల్లి ప్రాణము రెండవసారి జన్మించడమే, ప్రాణం పెట్టి రెండవసారి జన్మించడమే. అంత బాధ ఉంటుంది అని తెలిసి కూడా ఆ బిడ్డ తల్లి అవడానికి పడుతూ ఉంటుంది. ఇది ఒక బిడ్డకి కొన్ని మాటలు మనము తెలియపరుద్దాం. మరి బాను, నువ్వు ఆ బిడ్డ పుట్టింది మొదలుకుని కూడా ఏం చేస్తావంటే మరి ఆ బిడ్డను ఆ ఉయ్యాలో పడుకోబెట్టడము, లేకపోతే ఆ బిడ్డకు దూరంగా పడుకోవడము అన్ని మాత్రం చేయకూడదు. ఎప్పుడు కూడా బిడ్డను నీ గుండెకు హత్తుకునే ఉండాలి. ఎందుకంటే ఆ బిడ్డకు ఆ తల్లి స్పర్శ ఎప్పుడు ఉండాలి. ఆ తల్లి స్పర్శ ఉన్నప్పుడే అమ్మా, ఆ తల్లి స్పర్శ ఉన్నప్పుడే ఆ బిడ్డకు ఆకలి పుడుతుంది. ఆ బిడ్డ యొక్క స్పర్శ తల్లికున్నప్పుడు బిడ్డకు చక్కగా పాలు ఊరుతా ఉంటాయి. కాబట్టి వారి మధ్య